Hello guys, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. And today's vlog is going to be my sister's birthday vlog. And మీరు ఆల్రెడీ తమిళలో చూస్తే తెలిసిపోయి ఉంటుంది. So it's going to be my sister's birthday. And రేపు తన బర్త్డే అనమాట. And today చాలా విషయాలు జరుగుతాయి కదా, అంటే బర్త్డే రోజు కంటే బర్త్డే ముందు రోజు ఆ సెలబ్రేషన్, ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఆ ముందు జోష్ అది డిఫరెంట్ ఉంటుంది కదా. నేను చెప్పాలంటే మా చెల్లి కంటే నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది అప్పుడు బర్త్డే అంటే. సో ఎనీవేస్, ఇఫ్ యూఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్, హాయ్, మై నేమ్ ఇస్ అవిగ్నా. I make content related to lifestyle, travel, food and whatnot. So consider subscribing my channel if you like my videos. And ఇవాల్టి వీడియో ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్ బికాస్ నాట్ జస్ట్ మై సిస్టర్స్ బర్త్డే, వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ కూడా చేస్తున్నాం అనమాట. అంటే ముందు ప్రెప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వెన్స్డే ఈస్ గోయింగ్ టు బి వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో. ఇట్స్ గోయింగ్ టు బి సో స్పెషల్. వరలక్ష్మి వ్రతం కూడా చాలా స్పెషల్ కదా మనకు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ది అప్కమింగ్ వ్లాగ్. ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ విషింగ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. చాలా మందికి ఎట్లా తెలుసో నాకు తెలీదు. మేబీ అంటే నేను చెప్పాను అక్షయ బర్త్డే అని చెప్పి, కానీ 30th జూలై అని ఎట్లా తెలుసో తెలీదు నాకు కూడా. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తా ఉన్నారు, హ్యాపీ బర్త్డే అక్ష అని చెప్పి. నేను ఈ రోజు పెట్టా, అంటే స్టోరీ పెట్టా నేను, అక్షయ బర్త్డే రేపు అని చెప్పి. కానీ దానికంటే ముందే 1 week నుంచే దే స్టార్టెడ్ సేయింగ్, అంటే ప్రీ బర్త్డే ఏమంటారు విషెస్ చెప్తా ఉన్నారు. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ గైస్. యా, దట్స్ ఇట్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడే గైస్ పుష్టిగా తినేసి మా బడిగాడు తోకు ఊపుతూ బజ్జుకున్నాడు అనమాట. లిటరలీ వాడికి ఇలా పడుకోవడం ఇష్టం, ఇట్లా అతుక్కొని కదా. ఇష్టం ఏం చేస్తాను ఐషు, వాడికి అది కడుతున్నావా? ఓ మై గాష్, క్యూటీ బర్త్డే గర్ల్, బర్త్డే ఏమో పెద్ద సిగ్గుపడుతుంది గైస్ ఈ పిల్ల. మనం రెడీ అయ్యే కంటే ముందు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ ఇస్ లైక్ ది OG moisturizer which you can use if మీరు స్కిన్ కేర్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే. సెన్సిటివ్ డ్రై కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే న్యూట్రిడోమ్ అనేది నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసింది వీళ్ళ బ్రాండ్ నుంచి, న్యూట్రిడోమ్ నుంచి. అండ్ దాని తర్వాత దే హ్యావ్ న్యూ వేరియంట్. ఇది వచ్చేసి న్యూట్రిడోమ్ ఫోమింగ్ క్లెన్జర్. ఈ క్లెన్సర్ లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే నాసినిమేడ్ అండ్ వైటమిన్ సి ఉన్నాయన్నమాట. దానివల్ల స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది. అండ్ ప్యాంథనాల్ వల్ల స్కిన్ అయితే చాలా సూదింగ్ గా ఉంటుంది. హౌ లైట్ వెయిట్ దిస్ ఇస్ అండ్ మైల్డ్ గా ఉంటది. చాలా వైటమిన్ ఈ ఉండడం వల్ల స్కిన్ కి కావాల్సిన నరిష్మెంట్ అండ్ ఆల్సో మంచి క్లెన్స్ అయిపోతుంది అనమాట, వితౌట్ బీయింగ్ సో హార్ష్ ఆన్ యువర్ ఫేస్. చాలా హైప్ ఉంది దీనికి, న్యూట్రిడోమ్ కొత్తగా వచ్చిన ఫోమింగ్ క్లెన్సర్ కి. నేను అందుకే ట్రై చేద్దాం అనుకున్నా ఎట్లా ఉంది అని చెప్పి. చాలా జెంటిల్ ఉంది స్కిన్ మీద. దిస్ ఇస్ న్యూట్రిడోమ్స్ వైటమిన్ ఈ లోషన్ అనమాట. వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా కామింగ్ ఉంటది మీ స్కిన్ కి. థమ్స్ అప్ టు దిస్. మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అంటే యూ గైజ్ కెన్ జస్ట్, నేను ట్యాగ్ చేస్తాను మీ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, పిన్ కామెంట్ లో కూడా ఇచ్చేస్తాను. అండ్ మీరు nutriderm.com అండ్ iberiaskins.in షాప్ చేసేయచ్చు. మీరు ఒకవేళ కావాలంటే గో అండ్ చెక్ దేర్. అండ్ ఇప్పుడైతే మనం త్వరగా వెళ్ళి లెట్స్ జస్ట్ గెట్ ఫ్రెష్డ్ అప్. హలో పీపుల్ గైస్, హలో గైస్. సో మీట్ ది క్యూట్ అమ్మ చూడు ఇందాక ఇట్లా జింగ మీట్ అవర్ పుట్టిన రోజు జైలో చెట్టి పాపాయి. డాడీ ఎప్పుడు నీ బర్త్డే వచ్చినా దాంట్లో టీవీలో ఏ పాట లేదు. యా, యు నో వాట్, మేము ఇట్స్ బీన్ లైక్ 1 month నుంచి నేను అమ్మ కదమ్మా, నేను అమ్మ ఇద్దరము గిఫ్ట్లు అడుగుతున్నాం. నీకేం కావాలో చెప్పు అని అడుగుతా ఉంటే ఒకసారి అమ్మాయి ఫేస్ చూడండి ఒకసారి. ఏమనిందంటే నాకేమొద్దు. నువ్వేం చెప్పిందమ్మా? నేనేమన్నా చిన్నపిల్లనా, నాకు ఏమొద్దు. She tried being that adult girl, okay na? కానీ ఇప్పుడు ఏదో టాపిక్ ఎందుకు వచ్చింది అసలు టాపిక్ మా? మేము అన్నాం అనమాట, నీకు 18 నీ బర్త్డే 18 కాబట్టి 18 గిఫ్ట్స్ ఇస్తాము అని చెప్పామా. చెప్తే ఏమనిందంటే ఎవరు తర్వాత అప్పుడు వద్దనింది, ఓకేనా? అప్పుడు వద్దనింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమంటా ఉందంటే ఎవరో 18 గిఫ్ట్స్ ఇస్తానన్నారే అనింది. అంటే అప్పుడు నేను అమ్మంటున్నాం, మరి అట్లాంటప్పుడు అడగాలి కదా అని. గైస్ బేసికలీ ఈ పిల్ల ఎట్లాంటి మనిషి అంటే, ఒక చిన్న డ్రెస్ కాదు, ఒక చిన్న అట్లీస్ట్ ఒక క్లిప్ ఉంటది కదా, క్లిప్ నేను అమ్మ ఇద్దరం కదమ్మా, నేను అమ్మ ఇద్దరం తీసుకుపోయినాం అనుకో, ఏమంటదంటే ఏంటిది ఇదేం బాగాలేదు అసలుకి. నార్మల్ బ్లాక్ క్లిప్ అయినా కూడా అస్సలకి, అంటే నేను చెప్పింది కాదు, బేసిక్ గా పిక్కియా తొక్క కాదు. ఆ పిల్ల ఎట్లా అంటే ఫీలింగ్ ఏంటంటే, ఆ పిల్లకి మేము
ఈ అమ్మాయి తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ టైప్ మంచి అనమాట. ఎవరు తీసుకున్నా కూడా ఇది బాగాలేదు, అట్లా నచ్చలేదు అంటది. ఈవెన్ తో అది చాలా అందంగా చాలా ముద్దుగా ఉన్నా కూడా ఆ పిల్లే తీసుకోవాలంటది. ఇంకా అట్లాంటప్పుడు మేము 18 గిఫ్ట్స్ కొన్నామనుకో, అమ్మాయికి కొనాలంటే మేమైనా 18 గిఫ్ట్స్ కొన్నామనుకో, లాస్ట్ ఏమంటదంటే ఇదా ఇదా అంటది. సో అట్లాంటప్పుడు తీసుకున్నప్పుడు కూడా వేస్ట్ అయిపోతుందని మేము కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఏమంటదంటే ఎవరు 18 గిఫ్ట్స్ అన్నారే అని మొదలెట్టింది మళ్ళా. అందుకే ఇప్పుడు మళ్ళీ మేము అమ్మాయికి కావాల్సిన గిఫ్ట్స్ కోసం అని చెప్పి పోతాము. అండ్ దాంతో పాటు వరలక్ష్మి షాపింగ్ కూడా. ఏమేమి కావాలి ఇప్పుడు నీకు? అన్ని కొన్నాము. ఊరికే అన్ని సామాన్లు ఉన్నాయి. బేసిక్ పూజకి కావాల్సిన కొన్ని చిన్న చిన్న సామాన్లు, అంటే తాంబూలంకి కావాల్సినవి కదా, అవి అంతే. మిగిలినవన్నీ తీసేసుకున్నాము ఆల్రెడీ. ఫస్ట్ కావాల్సిన వరలక్ష్మికి ఏమైనా కావాల్సినవి అవి తీసుకొని అది అయిపోగానే ఇంకా మనం మన మేడం క్యూరీ గారి కోసం ఏం కావాలో అవన్నీ తీసుకొని పోదాము. నీకేం కావాలి ఇష్టం, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? అండ్ అన్నిటికంటే ఇంకొక విషయం ఏం తెలుసా, నేను షూటింగ్ చేయాలని చెప్పి ఈ రోజు కూడా ఐషుకి ఇచ్చేసిన డ్రైవింగ్ ఇవిలే తీసుకుపోతాది కదా. ఏం కావాలన్నా దీన్ని కూడా ఇవిలే తీసుకుపోతుంది ఈ రోజు. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇవిలే ఉండదు, నేనే డ్రైవింగ్ చేసుకోవాలా, నేనే మాట్లాడుకోవాలి. ఏం చేయలేము అంతే. ఏం చేయలేము, ఆప్షన్ లేదు ఇంకా. సరే గానీ నీకేం కావాలా? ఇదిలే, నీకేం కావాలి ఇప్పుడు? ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు? ఏదో ఒకటి. నాకు పెద్ద పెద్దవి నచ్చవు. ఏమో సిగ్గుపడుతుంది ఇప్పుడు అడగడానికి, చెప్పడానికి కూడా. అంటే రేపు బర్త్డే కదా, సో అది ఉంటదేమో. పౌచ్ అవుచా నవ్వుతారు చిన్నపిల్ల. పౌచ్, పెన్సిల్, కలర్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, ఇంకా ఎరేజర్స్. ఇప్పుడు నిజం చెప్పు, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. అవి కూడా జామెంట్రీ బాక్స్ వద్దా? చిన్నగా నచ్చదు. పెయింటింగ్స్ అవి ఆమె చూడండి ఏం అడుగుతుందో. అవంట అవి చూడన్నా కావాలి. తర్వాత ఇంకేం కావాలా? నాకా డ్రెస్. బట్టల పిచ్చి ఎక్కువ గైస్ ఈ అమ్మాయికి. ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా నీకు ఏం కావాలంటే నాకు ఏమొద్దు బట్టలు ఉంటే చాలు అంటా ఉంది. ఎన్ని కొంటాదో ఏం చేసుకుంటుందో నాకు తెలియదు. నాకు తెలిసి ఆ పిల్ల బట్టలతో కొత్త షోరూమ్ పెట్టచ్చు. సో హలో గైస్, మేము ఇప్పుడే వరలక్ష్మి షాపింగ్. అమ్మ చూడండి మొత్తం షాపింగ్ గీపింగ్ మొత్తం షాప్స్ లో ఉండేవి అన్ని బట్టలు అన్ని సామాన్లు దుకాణం మొత్తం తీసుకునేది. ఇప్పుడు మా ఫేవరెట్ అయినటువంటి తెల్లగడ్డలకి కూడా ఇవ్వాలా? తెల్లగడ్డలకి కూడా ఇవ్వాలా? మా ఫేవరెట్ అయిన షుగర్ కేన్ దగ్గర ఆపినాం, జ్యూస్ దగ్గర ఆపినాము. ఇది తాగేసి మనం, ఎందుకంటే మనం ఐషుక్ షాపింగ్ అంటే మనకి చాలా ఎనర్జీ కావాలా కాబట్టి ఫస్ట్ ఇది తాగేసి we will go. ఐషు, సో ద ఫస్ట్ ప్లేస్ ఇస్ బట్టల కొట్టు అంట. ఫస్ట్ ఐషు నీకేం కావాలో తీసుకో. నువ్వేనా కొనిచ్చేది? యా, ఏం కావాలంటే అది తీసుకో. ఏం కావాలంటే అది తీసుకో. పక్కానా? పక్కాగా ఈరోజు నీకు పండగ. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చూడండి, ఇది పాడినాక వాడేవా. షాప్ నంతా దోచుకుంటా అని చెప్పి బట్ మంచి పీసెస్ వేసింది కదా. అంత మంచి స్టాక్ ఏం లేదు కానీ బట్ మేము తీసుకున్నట్టయితే చాలా బాగున్నాయి. ఐషు, సో నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? మ్యాక్స్ అంట. ఫస్ట్ చోట దోచుకునేది, సెకండ్ దగ్గరికి. నచ్చిందా? కావాలా నీకు? నా రూమ్ లో చాలా యా ఐ నో. బ్లాక్ బాలే, వైట్ బాలే. ఇది బాగానే ఉంది. ఇది బాగుంది. స్టిల్ మిస్సింగ్ లండన్ అంట. బాగుంది ఐషు, క్యూట్ గా ఉంది కొంచెం. ఏం చెప్పినాడు? కేక్ వద్దు, నేను ఆల్రెడీ చెప్పేసిన 5 kgs కేకు పటాసం చెప్పినాను. అంటే అవి పైన క్రాకర్స్ అవి చెప్పానన్నారు. అని అంటే 5 kgs వద్దు, 5 kgs చాలా ఎక్కువ అవుతుంది, వద్దు 1 kg చాలు అంటే ఐషుకి ఏం చెప్పాకండి, సర్ప్రైజ్ ఇద్దాం. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ గైస్. మా చెల్లి అంత మొత్తం తిరుగుతా ఉంది అనమాట, ఎత్తుక్కుతా ఉంది. అవి ఇవి కొంటా, మేము కొనుక్కో అని చెప్పింటే. సో ఇప్పుడు మనకి ఇది ప్లాన్ అనమాట బేసికలీ. సో అమ్మాయికి సర్ప్రైజ్ అంటే బో ఇష్టం. సో వీఆర్ ఎక్సైటెడ్. సో గైస్ ఇప్పుడు మా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతాయి. అండ్ అక్కడ చూడండి లగేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం. విప్పిలో ఎంత ఏం కావాలంటే ఆమె చూడండి రెస్ట్ మోడ్ లో ఉంది. రెస్ట్ నాకు ఒక్కసారి గుండె జల్లనింది మా వెనక అనుకొని చేస్తుంటే. అంటే డోంట్ వరీ, ఇది ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చేసినాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇవ్వదు కారు. అమ్మాయి డ్రైవింగ్ చేయాలంటది.
మళ్ళీ అలసిపోయినా అని నన్నే అంటది. నేను అలసిపోయినా చాలా ఇట్లా అంటది. నాకు అర్థమే కాదు ఈ పిల్ల కాన్సెప్ట్ అర్థం కాదు. ఎంతమంది షాపింగ్ చేసి అలసిపోతారు. ఆడవాళ్ళకి షాపింగ్ నచ్చుతుంది అంటారు కానీ మా ముగ్గురికి నచ్చదు. మోస్ట్లీ నాకైతే అసలు ఫుల్ గా అలసిపోయినాం అసలు. ముగ్గురికి నచ్చదు ఎందుకో. మేము ఏమైనా వేరే పనులు ఏమైనా చేస్తామేమో కానీ షాపింగ్ చేస్తే మాత్రం టయర్డ్ అయిపోతాం. చాలా టైర్డ్. అలసిపోతుంది కానీ షాపింగ్ చేస్తే అలసిపోతుంది. ఏమైషు నీ బర్త్డే షాపింగ్ సక్సెస్ఫుల్ అయిపోయిందా? కానీ కేక్ తీసుకోలే. కేక్ వద్దని. కేక్ వద్దనింది గైస్. సో మేము కేక్ తీసుకోవట్లేదు యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు వచ్చేసినాం, ఇంటి దగ్గర కూడా వచ్చేసినాము. తర్వాత కలుస్తాను నేను మళ్ళీ. ఒక్కసారి ఈ మా మేడం షాపింగ్ చూడండి. రెండేనా? ఏం అక్షయ హ్యాపీసా? అలసిపోయింది కానీ బాగా. త్వరగా డోర్ తీస్తే. Hello guys, this is Abedna recording time around 9:30 10:30 అవుతా ఉంది. అండ్ నా ఫేస్ చూడండి ఒకసారి, ఎంత టయర్డ్ ఉన్నానంటే. అండ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా. సో మేము ఈ క్యూట్ లిటిల్ డెకరేషన్ ప్లాన్ చేసినాం అనమాట. సో గైస్, హియర్ కమ్స్ ద ఫైనల్ పార్ట్. ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాము ఐషన్ తీసుకురావడానికి. లెట్స్ గో. సో గైస్, లుక్ అట్ అవర్ డెకరేషన్. క్యూట్ గా స్వీట్ గా లాస్ట్ టైం మనం అమ్మకి చేసినాం కదా అట్లనే, బట్ కొంచెం డిఫరెంట్ యూనిక్ గా చేసినాం. అండ్ ఇప్పుడు మనకు ఫైర్ వర్క్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వర్క్ కూడా ఉంటుంది. అండ్ లుక్ అట్ దిస్. ఐషుక్ అది జుబ్జుబ్ అనేది అది పెద్ద నచ్చదు అనమాట. సో అందుకే మేము ఇట్లా ప్లాన్ చేసినాము. అండ్ ఇప్పుడైతే మేము స్పెషల్ గా ఇప్పుడు పైకి వెళ్ళి ఐషుని తీసుకురాబోతున్నాము. లెట్స్ గో. ఓకే, ఏం చేస్తున్నారు గైస్ మీరు ఇప్పుడు? ఐషు రూమ్ లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ అద్దాలు పాపకు పెడదాం. ఒకసారి పెట్టుకోండి, ఒక్కసారి పెట్టుకోండి, ఒకసారి. ఓకే, లెట్స్ గో. గైస్, ఇట్లా అమ్మాయికి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకే మేము ఇట్లా వెళ్తున్నాం. కలుపు కొట్టండి ఇంకా మీరు. హ్యాపీ బర్త్డే ఐషు. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. అవునే, ఇది నిలబడండి అట్లా ఫ్యామిలీ ఫోటో. పల్లెల్ని క్యూట్ ఉంది. సూపర్. ఓకే, లెట్స్ గో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సిగ్గుపడుతుంది మన బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Wow, Buddy also there. Okay, let's go. Birthday to you, Aishu. Happy birthday to you, Aishu. Woo woo. Let's go, let's go. వాళ్ళు అంటే 12 చూడు, అక్కడ చూడు ఆల్రెడీ స్టార్టెడ్. Happy birthday to you. Happy birthday to you. Birthday baby, go go go. Happy birthday to you. Super go chida Aishu. Enduko mari? నాకు ఎందుకో ఇదే కూర్చోయిసు. Wow! Birthday! Glow వచ్చేస్తుంది. Birthday to you. బడ్డీలు నీకు ఏమర్థమైందిరా? అంతే. సూపర్.
యో ఐషు టైం చూడు ఒకసారి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఐషు. ఆ పిల్లకి ఎక్కువ పెట్టేసినారు. బట్టి అక్క బర్త్డే రాపో, కేక్ పెట్టుపోకి పో, కేక్ పెట్టుపో. క్యూడ్ కూర్చొని చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఏందని. అదే వస్తా మర్చిపోయింది ఆ పిల్ల కేక్ మాయలో పడి. బర్త్డే నీకోసమే. గుడ్ బాయ్. హ్యాపీ బర్త్డే చెప్పాలి, ఊరికి తినడం కాదు. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే కలుసుకో బర్త్డే Aishu, this is for you. నీకు ఇష్టమైనదే నువ్వు అడిగినా కదా డాడీని, నచ్చిందా? అంటే యాక్చువల్ గా అప్పలకు ఆల్రెడీ తెలుసు గైస్ అది. వాళ్ళ అక్క చూపించుంటుంది. యా ఆఫ్ కోర్స్. హలో అక్షయ క్యూట్ పై హ్యాపీ బర్త్డే. Birthday to you, happy birthday to you, happy birthday to you. ముక్కు మీద ముక్కు కాదు నాన్న బంగారు, నువ్వు అందరూ ఇప్పుడు కేక్ పెట్టినారు, ఈడ మధ్యలో ఒకటి క్యాండిల్ పెడతారు, క్యాండిల్ పెట్టి ఉఫ్ అడుగుతారు. నువ్వు ఎందుకు ఊదకుండా ఇన్ని ఎలిగించినావు? అంటే నా క్యాండిల్స్ నేను ఎందుకు ఒప్పుకుంటా? వావ్ ఐషు, రైట్, గుడ్ గర్ల్, సూపర్. కానీ దాంట్లో నేను ఎందుకు పెట్టాను ఈ రోజు ఆ క్యాండిల్ ఎందుకు తేలేదంటే ఒక విషయం ఉంది. చెప్పండి నేను ఎందుకు, మీరు చెప్పండి. నువ్వు ఇరా మేము చేస్తాను వింటున్నాం గైస్. కాదు ఎందుకు చెప్పు. క్యాండిల్సా మనం పుట్టినాం కదా, మనం పుట్టిన తర్వాత మనము క్యాండిల్స్ ఊదినామనుకో ఆడికి మనం బర్త్డే అనేది అపశకనంగా ఉంటారు కదా. నేను కొత్తగా చెప్తా, దేవతలైనా దేవుళ్ళైనా కూడా మనకు పంచభూతాలే. అర్థమైందా ఏమన్నారు? పంచభూతాలు అన్నింటినీ సృష్టించిన వ్యక్తి ఎవరు? శివుడు. దేవుడు అద్దు ఆడ చూపిండి, అద్దు స్వామి, కలియుగ దైవం శ్రీనివాసుడు. ఓకేనా? నేనేమని చెప్తున్నానంటే నా బిడ్డకు ఈ పంచభూతాలు తోడు ఎప్పటికి ఉండాలి. రెండోది, ఇప్పుడైనా కానీ చూసేవాళ్ళు, బ్లాక్ చూసేవాళ్ళు కూడా ఎవరు కూడా ఆర్పాకండి, వెలిగించండి. ఇట్లా వెలిగించండి. ఓకేనా? క్లాప్స్ కొట్టండి. ఓకే బంగారు, నీకు అర్థమైంది కదా? ఎప్పుడైనా ఫ్యూచర్ లో నీ పిల్లలపైన ఇదే మాట చెప్పు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నువ్వు జీవితాంతం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?
గాయ్స్, ఇట్స్ బర్త్డే టైమ్. బర్త్డే రోజు క్యూటీ పై రెడీ అయిపోయింది అనమాట. పరమ సుందరి అతిలోక సుందరి అతిలోక సుందరి. సో ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్ళబోతున్నామా? ఇప్పుడు గుడికా? ఫస్ట్ అనాథాశ్రమంకి వెళ్తున్నాము. సో వీఆర్ గోనా మీట్ సమ్ క్యూటీ పైస్ దేర్. అండ్ దాని తర్వాత గుడి ఈవినింగ్, మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్, ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది అనమాట. డాడీ బయటికి వెళ్ళేసి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది. సో ఫస్ట్ లెట్స్ గో. వీ హ్యావ్ రీచ్డ్. యో ఫైనలీ మేము వచ్చేసాం. స్మైల్. హాయ్. జై గురుదేవ్ మేడం. జై గురుదేవ్. జై గురుదేవ్. దండం వద్దు, షేక్ అండ్ హాయ్. ఇంతకుముందు చిన్న పాప వచ్చినప్పుడు కొంతమంది లంచ్కి వస్తారు, కొంతమంది రారు. అమ్మ ఉందా? మనం కలిసి 15 ఏళ్ళు ఎక్కువ అయిపోయినా. 15 ఏళ్ళు మరి చూడు ఒకసారి, చిన్న పాప చాలా క్యూట్ ఉంది. ఓ లేలే పాప సెంట్రోజ్. చెప్పనా బబ్లు రేష్మి కొరుకుతుంది అది, కొరకదా? హాయ్. లేలే. అవునా? ఏం పేరు? శాండీ. అవు బబ్లు. ఓయ్ బబ్లు. హాయ్. ఈ పేరు బబ్లునా? తీసే. నీ పేరు రేష్మా. నీ పేరు? ప్రవళిక. బబ్లు. వైష్ణవి. నీ పేరేం పేరు? భవ్య. కూర్చోండి. నీ పేరేం పేరు? కీర్తన. నీ పేరేం పేరు? మీనాక్షి. ఓకే. నీ పేరు? స్నేహ. లావణ్య. నీ పేరేం పేరు? నాగ చైతన్య. కూర్చో. మీ పేరేం పేరు? సాయి. ఓకే, కూర్చోండి. నీ పేరేం పేరు? అఖిల్. వావ్, అఖిల్. హీరో అఖిలా? కాదా? నీ పేరేం పేరు? అమర్. ప్లేట్ చూడు, అట గలీజుగా కడగాలి నీట్ గా. నీ పేరేం పేరు? అమర్ అంట. అమ్మ మురిసిపోతాను. వాటర్ గాడు అన్నయ్య. తీసుకురా, మీ కొడుకు లేదు కాబట్టి వాళ్ళు తీసుకురావా? బబ్లు వస్తావా మా ఇంటికి? వస్తావా? సిగ్గు ఏం కాలే. వస్తావా మా ఇంటికి? వస్తావా? తీసుకెళ్తాంలే. అందరు వెళ్ళండి. కరీ నిర్దూతాకిల గోల పావనకరి మాహేశ్వరి. శాండీగాడు గుయ్ గుయ్ గుయ్. ఓకే, వెరీ గుడ్. కూర్చో. నీ పేరు పేరు?
లేదా ఇంతసేపు వినీకూడదని మా పిల్లలు ఏడుస్తారా ఐషు? వాళ్ళు ఏడ్చకూడదు, వాళ్ళు చూస్తూ. శాండీని కొంచెం గెలుగుదాం. శాండీ, హాయ్ బేబీ. చాలా ఏమన్నబ్బా నేనేమన్నా కొరకడంట, కొరకడు కదా, ఓకే బిల్డప్స్ కదా. గైస్ వాడి ఎక్స్ప్రెషన్కి నేను ఏమి చెప్తున్నాను అంటారు, అందుకే వాడు అడుస్తున్నాడు. చూడండి శాండీ గాడికి కూడా ఫుడ్ వచ్చేసింది. తిని ఇంకా నువ్వు తిను మమ్మీ. తినేసేయి, మేము ఉండద్దా ఇది? కానీ వాళ్ళ ముందర వచ్చేద్దాం కదా. నాకు అర్థం కాలే ఏంది పిల్ల అనుకుంటున్నా నేను. ఏమన్నా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే క్యూట్, ఇట్స్ ఓకే. వాళ్ళకందరికీ క్యారియర్ పంపించాను. ఇన్ని రకాల 2 ఫ్రైడ్ రైస్ కర్రీ వాళ్ళు వచ్చినా అన్ని పంపించలేదు. బట్ ఇంకోటి వేరే వాళ్ళు చేస్తే కూడా బబ్లు గుడ్ బాయ్ కూడా వేరే చేస్తే పేరుతుంటారు పటాకి రోజు చెప్పాలా చిన్న ఎక్కువ అని. తింటే లావ్ అవుతా ఉంటే తింటాను కాబట్టి ఏం చెప్పాను, హాయ్ అన్నాను పెడతాను, ఫోన్ పేలో హాయ్ అన్నాను. ఓకేనా, వాడు చూడాడు ప్రాబ్లం ఎప్పుడు రిమైండ్ చూడు, అయిపోయింది చూడు. అట్ ది సేమ్ టైం వాళ్ళు పని అలా ఉండాలి. అవునా, సో అక్కడ అమ్మాయి అక్కడ ఉంది. సో ఇతను వాళ్ళ 15 రోజులకు ఒకసారి పోయి ఇక్కడ వర్క్ చిన్న బాబు అది పిల్లలు పుట్టినాయా? నీకు స్నూపీ ఇష్టమా శాండీ ఇష్టమా? శాండీనే. ఎందుకు? మంచిదా? సో అలా ఐషమ్మ బర్త్డే జరిగింది, మధ్యాహ్నం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నావు? గ్రేట్ఫుల్ గా బాగా ఫీల్ అవుతాను. ఫైనలీ వెళ్ళి వచ్చేసాం మేము అక్కడికి. అండ్ మా
అక్షయ గారు చాలా ఎమోషనల్ అయినారు. అక్షయ ఎమోషనల్ కావడంతో పాటు అమ్మని డాడీ నన్ను ఎమోషనల్ చేసేసింది. చాలా ఏడ్చింది ఐషు. చాలా అల్లకు నీళ్ళు ఆపుతున్నాయి. ఏమైంది అసలు ఐషు? నాకు ఫస్ట్ నుంచి వస్తా ఉన్నాయి వాటర్. అంటే పాపం వాళ్ళు చిన్నపిల్లలు, మన ఏజ్ అంటే మనకన్నా చిన్నపిల్లలు, వాళ్ళకి కూడా పేరెంట్స్ కావాలి కదా, అట్లా ఇట్లా అని కొంచెం ప్లీజ్ ఇప్పుడు ఏడ్చండి. వాళ్ళు అట్లా ప్రేయర్ చేస్తా ఉంటే నాకు బాగా అనిపించింది. ఐషు కొంచెం ఎమోషనల్. డాడీ ఏందో అతనితో మాట్లాడుతా ఉన్నావు ఇందాక. ఆయన విజయవాసం ఆ, ఆయనతో పాప మీరు భోజనం పెడతా ఉంటే తల గీరుకుంటా ఉంది, చూసినావా? తల అంతా చిన్న పాప. ఇప్పుడు అమ్మ అన్నం తినిపించింది చూడు, ఆ పాప రేష్మ గిరుకుంటుంది. ఏం అట్లా గిరుకుంటుంది అంటే నూనె ఏమన్నా పెట్టుకోవాలా అని అమ్మనింది ఆ అమ్మాయితో. నేను దానికి అడిగినా నేను అతన్ని, ఎట్లా బా నూనె, సోపులు, ఇంకా తర్వాత షాంపూలు, తర్వాత ఇంకేమన్నా నిత్యావసరాలు ఉంటాయి కదా ఆడపిల్లలకు, బేసిక్ నీడ్స్, పేస్ట్, బ్రష్లు అన్ని సోప్స్, షాంపూలు, ఇట్లా ఏవైనా అంతా కలిసి ఎంతైతే అంత నేను మంత్లీ పంపిస్తా అంటానే, సర్టన్ అమౌంట్ ఇద్దని చెప్పు అని చెప్పిన. అంటే ఓకేలేనా, నేను మెసేజ్ పెడతాను. జస్ట్ ఒక రిమైండర్ లాగా నాకు నెల మీరు నాకు గుర్తు చేయాలా అన్న. అంటే అలా గుర్తు చేయలేను నా అని చెప్తే, లేదు తప్పకుండా నువ్వు గుర్తు చెయ్యి, నన్ను నీకు నేను ఏది బాకీ ఉంటే అడుగుతారు చూడు, అట్లే అడుగు అన్నా, మీరు పంపిస్తున్నారు కదా అని ఒక మాట గుర్తు చేస్తే నేను తప్పకుండా పంపిస్తానని చెప్పి. రైట్, ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఫస్ట్ బేసిక్ నీడ్స్. అతను కూడా అదే మాట అన్నాడు, అన్నా అందరూ ఆ పూటకు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు కానీ ఈ విధంగా అని అన్నారు. మనము అవన్నీ కాదు కానీ బిడ్డలకు ఏదైనా చేద్దాం. అది కాక అక్షయ బర్త్డే రోజు ఏదో ఒకటి ఆల్రెడీ ఇక్కడే 2 times ఇట్లానే అన్నదానం చేసి, అప్పుడు కూడా నీ బర్త్డేనే చిన్నప్పుడు 2 times కాదు, నేను చాలా సార్లు వచ్చినా. మా స్కూల్ వాళ్ళతో వచ్చినాను, నీ బర్త్డేకి వచ్చినాను. మనం బర్త్డేస్ కి కూడా వస్తాంటాం ఇక్కడికి. నేను చాలా సార్లు వచ్చాను. మీరు ఉండరు కానీ మీ డాడీ ప్రతి మీ బర్త్డేకి అన్నదానం రాయిస్తారు. మనము కాదని, మనమని కాదు, మనము ఇక్కడైనా పర్వాలే, ఎక్కడైనా పర్వాలే, వృద్ధాశ్రమం గాని అనాథాశ్రమం గాని వీళ్లకు మీరు ఏం ఆలోచించకూడదు. 100% మీ ఏ అకేషన్ అయినా కూడా బయట హోటల్స్ లో ఫ్రెండ్స్ ని తీసుకుపోయి ఎంజాయ్ చేయడం అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఫస్ట్ మీ లిస్ట్ లో ఇది ఒకటి ఉండాలి. బర్త్డే రోజు, ప్రతి బర్త్డే రోజు ఇది చేయండి. నేనే చేయాలని ఏం లే, నేనే ఉండాలని లే, నేను ఉన్నా, నా పని మీద ఏదన్నా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ పెద్దోళ్ళు అయిపోయినారు కదా, ఇప్పుడు మీరే డైరెక్ట్ వచ్చి చేయాలి. మేము ఎవ్రీ టైం ఒకవేళ బర్త్డే కి బిజీ అయిపోవడం అట్లా ఏదన్నా ఉంటే కాల్ చేసి చెప్పేస్తాడు డాడీ, మేము సో దట్ ఇంకా వాళ్ళకి అది జరిగిపోతా ఉంటది కదా అంతా. అంటే అదే వాళ్ళకి మనీ పంపిస్తే వాళ్ళే అరేంజ్మెంట్ చేసుకుంటారు. కానీ ఈసారి ఐషు ఏంటంటే, డాడీ మనం చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాము, వెళ్ళి తప్పకుండా ఈరోజు వాళ్ళతో గడుపుదాము అన్నది కాబట్టి నేను ఈరోజు రావడం జరిగింది. ఒక 2 hours ఆఫ్ అవర్ టైం ప్రశాంతంగా, పీస్ఫుల్ గా, హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన లంచ్ ఎక్కడ? ఐషు ఫేవరెట్ ప్లేస్ వాంచడం. సో అక్కడికి వెళ్ళి మా అందరికి కొంచెం కంఫర్ట్ అండ్ ఫేవరెట్ ప్లేస్. కనిపించని ఇట్లా అన్నావా? సో ఇప్పుడు మేము మా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో మేము వెజ్ తింటాం. దిస్ 3 people వెజ్, ఓన్లీ మీ నాన్ వెజ్. ఈ అమ్మాయి నాన్ వెజ్ తింటా ఉంది, మాకు సంబంధం లేదు అది బేసిక్ గా.